స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి మరి. కానీ ఫస్ట్ 2 ఎపిసోడ్సే కొంచెం స్లోగా ఉన్నాయి. అసలు 3 ఇయర్స్ మనం వెయిట్ చేసినందుకు వర్తేనా? ఫైనల్‌గా మనకి గూస్ బంప్స్ వచ్చాయా? లేక ల్యాగ్ అనిపించిందా? అనేది వీడియోలో చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సినీకట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ఒక రివ్యూ అండ్ నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి 3 ఇయర్స్ తర్వాత హాకిన్స్‌లోకి వెళ్ళడం అంటే చాలా నాస్టాల్జిక్‌గా అనిపించింది నాకైతే. అసలు సీజన్ 5 స్టార్ట్ అవ్వడమే గందరగోళంతో స్టార్ట్ అవుతుంది. సీజన్ 4 ఎండింగ్ డిస్ట్రాక్షన్ వల్ల హాకిన్స్ మొత్తం మారిపోయింది. విజువల్స్ విషయానికి వస్తే మూవీ రేంజ్ క్వాలిటీ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది మనకి. డఫర్ బ్రదర్స్ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అస్సలు తగ్గేది లేదు అన్నట్టున్నారు మరి. స్టోరీ పరంగా ఈసారి హైలైట్ ఎవరంటే విల్ బైర్స్ అని చెప్పాలి. ఫస్ట్ సీజన్ నుంచి సైడ్ క్యారెక్టర్ లాగా ఉన్న ఈ వాల్యూమ్‌లో విల్ రోల్ చాలా క్రూషియల్‌గా మారింది. వెక్నాతో తనకున్న కనెక్షన్‌ని చాలా బాగా చూపించారు. అలాగే మ్యాక్స్ ఇంకా కోమాలో ఉండటం, లోకస్ తన పక్కనే ఉండటం, ఇంకా డస్టిన్ ఎడ్డీ చనిపోయిన బాధలోనే ఉండటం చూస్తే మనకు కూడా ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది గ్యారంటీ. అయితే ఇక్కడ కొంచెం హానెస్ట్‌గా మాట్లాడుకోవాలి, నాకు కొన్ని నెగెటివ్స్ అనిపించాయి. అదే ఏజింగ్ ప్రాబ్లమ్. యాక్టర్స్ అందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. స్టోరీ ప్రకారం వాళ్ళు ఇంకా కిడ్స్‌గానే ఉండాలి. కానీ స్క్రీన్ మీద వాళ్ళు అడల్ట్స్‌లా కనిపిస్తున్నారు. కొన్ని సీన్స్‌లో ఇది కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించింది అంతే. ఇంకేట్లేదు అంతకుమించి. పేసింగ్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ సెటప్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం స్లోగా అనిపిస్తాయి. ఇంట్రడక్షన్‌కి టైం తీసుకున్నారు అంతే. రొటీన్ ఫార్ములా. మళ్ళీ అదే గ్రూప్స్‌గా విడిపోవడం, మళ్ళీ కలవడం, ఫార్ములాని రిపీట్ చేసినట్టు అనిపించింది. కొంచెం కొత్తగా ట్రై చేయి ఉండాల్సింది మరి. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేశారు. ఇంకా నెగెటివ్స్ పక్కన పెడితే యాక్షన్ సీన్స్ అయితే వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మిలిటరీ క్వారంటైన్ సీన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. ఎక్కడ స్క్రీన్ మీద కనిపించే ప్రతిసారి లిటరల్‌గా భయమేస్తుంది. చాలా టెరిఫైయింగ్‌గా ఉన్నాడు ఈసారి అయితే మాత్రం. సౌండ్ ట్రాక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 80s మ్యూజిక్ సెలక్షన్ యాజ్ యూజువల్ టాప్ నాచ్ ఉంది. అయితే ఇంకా సిరీస్ చూడనోళ్ళకి ఒక చిన్న స్పాయిలర్ అలర్ట్. ఒక చిన్నది ఆపపడబోతున్నా అందుకే చెప్పేస్తున్నా. ఈసారి నాన్సీ వాళ్ళ చెల్లి హాలీ వీలర్ కూడా ఈ సిరీస్‌లో ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది నాకు ఒక మంచి ట్విస్ట్‌గా అనిపించింది. సో ఫైనల్‌గా ఇది చూడొచ్చా అనంటే మరి ఖచ్చితంగా చూడాలి. ఇది పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్తాను. వాల్యూమ్ 1 మనల్ని పెద్ద క్లిఫ్ హ్యాంగర్‌లో వదిలేసింది. వాల్యూమ్ 2 కోసం వెయిట్ చేయక తప్పదు మరి. మరి ఈ వాల్యూమ్ 1కి నా రేటింగ్ వచ్చేసి 4/5. మీ ఒపీనియన్ ఏంటో, మీకు కూడా ఆ నోస్టాల్జిక్ ఫీల్ వచ్చిందో లేదో కింద కామెంట్స్‌లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సినీకట్ తెలుగు ఛానల్. మళ్ళీ ఇద్దరిపై రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.